కూకట్పల్లి కల్తీ కల్లు ఘటనలో మరో 2 మహిళలు మరణించారు. దీంతో ఈ ఘటనలో మృతుల సంఖ్య 8కి పెరిగింది. కల్తీ కల్లు ఘటనలో మరో 35 మంది హైదరాబాద్లోని వేర్వేరు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నట్లు సమాచారం. ఘటన నేపథ్యంలో కూకట్పల్లి పరిసర ప్రాంతాల్లోని కల్లు కాంపౌండ్లలో తనిఖీలు చేసిన ఎక్సైజ్ అధికారులు 4గురిని అరెస్ట్ చేశారు. కల్లులో ఆల్ఫాజోలం కలిపినట్లు గుర్తించారు. నిర్వాహకులను అరెస్ట్ చేసి దుకాణాల లైసెన్స్లను రద్దు చేశారు. కల్తీ కల్లు తాగి అస్వస్థతకు గురైన మరికొందరు ఆసుపత్రులకు క్యూ కడుతున్నారు. కల్తీ కల్లు ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి ఆగస్టు 20వ తేదీలోగా నివేదిక ఇవ్వాలని తెలంగాణ మానవ హక్కుల కమిషన్ రెవెన్యూ ఎక్సైజ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీకి ఆదేశించింది. కల్తీ కల్లు ఘటనపై సమగ్ర నివేదికను అందించాలని ఎక్సైజ్ అధికారులను సీఎస్ రామకృష్ణ ఆదేశించారు. ఈ సంఘటనకు బాధ్యులైన వారిపై చట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకోవాలి అన్నారు.